జియో రిజల్ట్స్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. మంగళవారం దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ను కొద్దిమేర దాటుకుని రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన భారత కంపెనీగా అవతరించింది. ఇంధనం మొదలు టెలికాం సేవల వరకు విస్తరించిన రిలయన్స్ షేర్లు 1.36% మేర లాభపడి 1,410 రూపాయలకి చేరుకోవడంతో ఇది సాధ్యపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మార్కెట్ విలువ 4.58 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు దీంతో పోల్చితే టీసీఎస్ మార్కెట్ వాల్యూ 4.56%కి పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి టీసీఎస్ షేరు 0.25% నష్టపోయి 2,315 రూపాయలకు పరిమితమైంది. కాగా గత 3 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా 35% లాభపడటం విశేషం. అదే టీసీఎస్ విషయానికి వస్తే కేవలం 2%కే పరిమితమైంది. ఏప్రిల్ 1 నుంచి జియో కస్టమర్ల వద్ద టారిఫ్ రుసుములు వసూలు చేస్తామని ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పాట పట్టినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కెమికల్ ప్రాజెక్టులు కూడా త్వరలో ఆన్లైన్ కాబోతున్నాయి.